ఈరోజు చర్చకు స్వాగతం. ఒక చిన్న అట్టపెట్టెను ఉపయోగించి మన కంటికి కనిపించని కాంతి కిరణాలతో మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తలక్రిందులుగా ఎలా చూడవచ్చో ఈరోజు తెలుసుకుందాం. ఇదేదో మాయలా అనిపిస్తుంది కదూ. అవును. కానీ ఈ మాయ వెనుక ఉన్న అద్భుతమైన సైన్స్ను అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం కాంతి యొక్క కొన్ని ప్రాథమిక రహస్యాలను ఛేదించాలి. ఖచ్చితంగా. ఈరోజు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం ఎలా చూస్తున్నామనే దాని వెనుక ఉన్న భౌతిక శాస్త్ర సూత్రాలను విశ్లేషిస్తున్నాం. దీనికోసం మనం 6వ తరగతి సైన్స్ పాఠ్యపుస్తకంలోని ప్రాథమిక అంశాల నుండి ప్రేరణ పొందుతున్నాం. అవును. అక్కడ్నుండి మొదలుపెట్టి మనం మరింత లోతుగా వెళ్తాం. అంటే అసలు కాంతి అంటే ఏమిటి, అది వస్తువులతో ఎలా ప్రవర్తిస్తుంది. ఆ ప్రవర్తన వల్ల నీడలు, ప్రతిబింబాలు వంటివి ఎలా ఏర్పడతాయో చూద్దాం. సరిగ్గాదే. సరే, మొదటగా ఒక చాలా ప్రాథమిక విషయంతో ప్రారంభిద్దాం. సూర్యుడు లేదా వెలుగుతున్న బల్బు వంటివి. వాటికి స్వంతంగా కాంతి ఉంటుంది. అవును. వాటిని స్వయం ప్రకాశక వస్తువులు అంటాం. కానీ మన చుట్టూ ఉన్న చాలా వస్తువులు, అంటే ఈ కుర్చీలు, పుస్తకాలు, గోడలు, వీటికి స్వంత కాంతి ఉండదు. ఉండదు. వాటిపై కాంతి పడి అది మన కళ్లను చేరినప్పుడు మాత్రమే అవి మనకు కనిపిస్తాయి. అయితే కాంతి అన్ని వస్తువులతో ఒకేలా ప్రవర్తించదు కదా. అస్సలు ప్రవర్తించదు. ఇక్కడే మనకు వస్తువుల స్వభావంలో ఉన్న తేడాలు అర్థమవుతాయి. కొన్ని వస్తువులు కాంతిని తమ గుండా స్వేచ్ఛగా వెళ్లనిస్తాయి. ఉదాహరణకు గాలి, శుభ్రమైన నీరు, లేదా ఒక గాజు గ్లాసు, వీటిని మనం పారదర్శక వస్తువులు అంటాం. అంటే ట్రాన్స్పరెంట్. వీటి గుండా మనం అవతలి వైపు స్పష్టంగా చూడగలం. అవును. సరే, మరి దీనికి పూర్తి వ్యతిరేకంగా కొన్ని వస్తువులుంటాయి. అవి కాంతిని పూర్తిగా అడ్డుకుంటాయి. ఈ గోడ లేదా నా చేతిలో ఉన్న ఈ పుస్తకంలాగా. అంతే. వాటి గుండా మనం అస్సలు చూడలేం. వాటినే అపారదర్శక వస్తువులు అంటే ఒపేక్ అంటారు. అవి కాంతిని పూర్తిగా ఆపేస్తాయి లేదా శోషించుకుంటాయి. అయితే ఈ రెండు తీవ్రతల మధ్యలో, అంటే పారదర్శకం, అపారదర్శకం మధ్యలో మూడో రకం కూడా ఉంది. ఓ, అదేంటి? కొన్ని వస్తువులు కాంతిని కొద్దిగా వెళ్లనిస్తాయి, కానీ పూర్తిగా కాదు. ఉదాహరణకు ఒక పల్చని కాగితం లేదా నూనె రాసిన కాగితం. ట్రేసింగ్ పేపర్ లాంటివి. సరిగ్గా. వీటిని పాక్షిక పారదర్శక వస్తువులు అంటే ట్రాన్స్లూసెంట్ అంటారు. వాటి గుండా చూస్తే అవతలేదో ఉందని తెలుస్తోంది, కాని ఆకారం స్పష్టంగా కనిపించదు. ఇప్పుడు కాంతిని పూర్తిగా అడ్డుకునే అపారదర్శక వస్తువుల దగ్గరకుద్దాం. కాంతిని ఆపితే ఏమవుతుంది? నీడ ఏర్పడుతుంది. అంతే. చిన్నప్పుడు చేతులతో గోడమీద రకరకాల జంతువుల, పక్షుల నీడలను చేసి కథలు చెప్పడం నాకు గుర్తొస్తోంది. అవును, అదందరూ చేసే పనే. అప్పుడది ఏదో మ్యాజిక్ లాగా అనిపించేది. మన చేతులు పక్షిలా ఉండవు, కాని వాటి నీడ మాత్రం పక్షిలా కనిపిస్తుంది. అది ఒక అద్భుతమైన ఉదాహరణ. ఒక నీడ ఏర్పడటానికి 3 విషయాలవసరం. 1 కాంతిని విడుదల చేసే ఒక మూలం, అంటే లైట్ సోర్స్. 2 కాంతిని అడ్డుకునే ఒక అపారదర్శక వస్తువు, మరియు 3 నీడ పడటానికి ఒక తెర. అది గోడ కావచ్చు, నేల కావచ్చు, ఏదైనా కావచ్చు. మీరు చెప్పినట్టు నీడలు కొన్నిసార్లు మనల్ని తప్పుదోవ పట్టిస్తాయి. అవును, అవి వస్తువు యొక్క ద్విమితీయ అంటే 2D రూపాన్ని మాత్రమే చూపిస్తాయి. దాని పూర్తి త్రిమితీయ 3D రూపాన్ని కాదు. నిజమే. ఒక కుర్చీని ఎండలో ఉంచి దాన్ని కొద్దిగా పక్కకు తిప్పితే చాలు, దాని నీడ ఆకారం పూర్తిగా మారిపోతుంది. అలాగే వస్తువు రంగు ఏదైనా సరే, అంటే ఎర్ర గులాబీ అయినా, పసుపు గులాబీ అయినా, దాని నీడ మాత్రం ఎప్పుడూ నల్లగానే ఉంటుంది. ఎందుకంటే నీడ అంటే కాంతిలేని ప్రదేశం, అంతే కదా. సరిగ్గా చెప్పారు. అక్కడ కాంతి చేరడం లేదు కాబట్టి రంగు కనిపించే అవకాశమే లేదు. అయితే ఇక్కడొక ఆసక్తికరమైన విషయం ఉంది. ఏంటది? మనం నీడ అంచులను జాగ్రత్తగా గమనిస్తే అవి ఎప్పుడూ కత్తితో కత్తిరించినంత పదునుగా ఉండవు, కొద్దిగా మసకగా ఉంటాయి. ఎప్పుడైనా గమనించారా? అవును, నిజమే. నీడ అంచులు కొంచెం బ్లర్ అయినట్టుంటాయి. ఎందుకలా? దీన్ని భౌతిక శాస్త్రంలో అంబ్రా మరియు పెనంబ్రా అంటారు. అంబ్రా అంటే నీడ యొక్క గాఢమైన, పూర్తిగా చీకటిగా ఉంటే మధ్యభాగం. ఓకే. పెనంబ్రా అంటే దాని చుట్టూ ఉన్న కొద్దిగా వెలుతురు ఉన్న మసక ప్రాంతం. కాంతి మూలం ఒక బిందువులా కాకుండా సూర్యుడిలా పెద్దగా ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది. అంటే సూర్యుడిలోని కొన్ని భాగాల నుండి వచ్చే కాంతిని వస్తువు అడ్డుకున్నా మరికొన్ని భాగాల నుండి వచ్చే కాంతి ఆ నీడ అంచులకు చేరుకుంటుంది. అందుకే ఆ మసక ఏర్పడుతుంది.
అలాగా. అంటే ఒక్క చిన్న టార్చ్ లైట్తో వచ్చే నీడ అంచులు? అవును. సూర్యరశ్మిలో ఏర్పడే నీడ అంచుల కన్నా పదునుగా ఉంటాయి. ఈ సూత్రమే సూర్య, చంద్రగ్రహణాలను అర్థం చేసుకోవడానికి కూడా చాలా కీలకం. వావ్! అంటే నీడ అంచులలో ఉన్న మసక కూడా మనకు కాంతి మూలం యొక్క పరిమాణం గురించి సమాచారమిస్తోందన్నమాట. ఇస్తోంది. ఇవన్నీ చూస్తుంటే అసలు కాంతి ఎలా ప్రయాణిస్తోందనే ప్రశ్న వస్తోంది. ఇందాకటి నీడల ఏర్పాటు వెనుక ఉన్న ప్రాథమిక సూత్రం ఇదే అనుకుంటా. ఖచ్చితంగా. కాంతి ఎల్లప్పుడూ ఒక సరళరేఖ మార్గంలో, అంటే ఒక సూటి మార్గంలో ప్రయాణిస్తుంది. ఒక స్ట్రెయిట్ లైన్లో. అంతే. దీన్ని నిరూపించడానికి ఒక సులభమైన ప్రయోగం ఉంది. ఒక వెలుగుతున్న కొవ్వొత్తిని ముందుగా ఒక నిటారుగా ఉన్న పైపు గుండా, ఆ తరువాత కొద్దిగా వంగిన పైపు గుండా చూడ్డానికి ప్రయత్నిస్తే. నిటారుగా ఉన్న పైపు గుండా మాత్రమే కొవ్వొత్తి జ్వాల కనిపిస్తుంది. వంగిన పైపు గుండా కనిపించదు. సరిగ్గా అదే. ఓ, అందుకే నీడలు ఏర్పడతాయి. కాంతి సరళరేఖలో ప్రయాణిస్తుంది కాబట్టే ఒక అపారదర్శక వస్తువు అడ్డువచ్చినప్పుడు కాంతి దాని చుట్టూ వంగి ప్రయాణించలేదు. దాని వెనక భాగంలోకి కాంతి చేరలేదు. అందుకే ఆ ప్రదేశం చీకటిగా ఉండి నీడగా మారుతుంది. ఇది చాలా సింపుల్గా ఉన్నా చాలా శక్తివంతమైన సూత్రం. అవును. ఈ ఒక్క సూత్రం కాంతి సరళరేఖలో ప్రయాణిస్తుంది. మనం మొదట చెప్పుకున్న ఆ మ్యాజిక్ ట్రిక్, అంటే పిన్హోల్ కెమెరా వెనుకున్న రహస్యాన్ని కూడా ఛేదిస్తుంది. సరే, మనం అసలు విషయానికొచ్చాం. ఆ అట్టపెట్ట కెమెరా. దాన్ని ఎలా తయారు చేస్తారు మరియు అది ఎలా పనిచేస్తుంది? ఒక చతురస్రాన్ని కత్తిరించి అక్కడ ట్రేసింగ్ పేపర్ను ఒక తెరలాగా అతికించాలి. అంతే, మన కెమెరా సిద్ధం. ఈ కెమెరాతో బయట ప్రకాశవంతంగా ఉన్న చెట్లు, భవనాలు వంటి వాటిని చూసినప్పుడు వాటి ప్రతిబింబం ఆ ట్రేసింగ్ పేపర్పై కనిపిస్తుంది. కాని ఇక్కడే అసలైన ఆశ్చర్యం ఎదురవుతుంది. ఏమిటది? ఆ ప్రతిబింబాలు తలక్రిందులుగా కనిపిస్తాయి. ఎందుకు? ఇది కూడా కాంతి సరళరేఖ ప్రయాణం వల్లే. మనం ఒక చెట్టుని చూస్తున్నామనుకుందాం. సరే. చెట్టు పైభాగం నుండి వచ్చే కాంతికిరణాలు సరళరేఖలో ప్రయాణిస్తూ ఆ చిన్న పిన్హోల్ గుండా లోపలికొచ్చి కెమెరా లోపల ఉన్న తెరపై కింది భాగాన్ని తాకుతాయి. అలాగే చెట్టు కింది భాగం నుండి వచ్చే కిరణాలు? అదే పిన్హోల్ గుండా ప్రయాణించి తెరపై పైభాగాన్ని తాకుతాయి. మధ్యభాగం నుండి వచ్చేవి మధ్యలో పడతాయి. ఫలితంగా మనకు కనిపించే పూర్తి ప్రతిబింబం తలక్రిందులుగా ఏర్పడుతుంది. అద్భుతం! అంటే ఆ రంధ్రం ఒక లెన్స్ లాగా పనిచెయ్యకపోయినా కాంతి కిరణాలను క్రమపరుస్తోందన్నమాట. అవును. అయితే ఇక్కడ నాకు మరో ప్రశ్న. ప్రతిబింబం స్పష్టంగా రావాలంటే ఆ రంధ్రం చాలా చిన్నగా ఉండాలి. కాని రంధ్రాన్ని కొంచెం పెద్దది చేస్తే ఎక్కువ కాంతి లోపలికి వస్తుంది కదా. అప్పుడు ప్రతిబింబం ఇంకా ప్రకాశవంతంగా బ్రైట్గా కనిపించాలి కదా. అద్భుతమైన ప్రశ్న. ఇక్కడే ఒక ట్రేడ్ ఆఫ్ ఉంది. మీరు చెప్పినట్టు రంధ్రాన్ని పెద్దది చేస్తే ఎక్కువ కాంతి లోపలికొస్తుంది, ప్రతిబింబం ప్రకాశవంతంగా మారుతుంది. కానీ అది తన స్పష్టతను కోల్పోతుంది, మసకబారిపోతుంది. ఎందుకని? ఎందుకంటే పెద్ద రంధ్రం గుండా ఒకే బిందువు నుండి వచ్చే కాంతి కిరణాలు తెరపై ఒకే బిందువు దగ్గర కాకుండా ఒక పెద్ద వృత్తంలా పడతాయి. దీనివల్ల చిత్రం మొత్తం బ్లర్ అయిపోతుంది. ఓ, అలాగా? అంటే స్పష్టమైన చిత్రం కావాలంటే చిన్న రంధ్రం ఉండాలి, కాని అది మస్కగా ఉంటుంది. ప్రకాశవంతమైన చిత్రం కావాలంటే పెద్ద రంధ్రం ఉండాలి, కాని అది అస్పష్టంగా ఉంటుంది. తొలితరం ఫోటోగ్రఫీలో ఈ సమస్యను అధిగమించడానికి చాలా ప్రయోగాలు చేశారు. ప్రకృతిలో కూడా ఇలాంటి సహజమైన పిన్హోల్ కెమెరాలు ఉన్నాయని నేను విన్నాను. దట్టమైన ఆకులున్న చెట్టు కింద ఎండలో నిలబడినప్పుడు నేలపై చిన్న చిన్న గుండ్రని సూర్యకాంతి మచ్చలు కనిపిస్తాయి. అవును. అవి ఆకుల మధ్య ఉన్న ఖాళీల నీడలు కావు. అస్సలు కావు. అది చాలామంది పొరబడే విషయం. ఆ గుండ్రని మచ్చలు వాస్తవానికి సూర్యుడి యొక్క పిన్హోల్ ప్రతిబింబాలు. సూర్యుడి ప్రతిబింబాలా? అవును. ఆకుల మధ్య ఉండే చిన్న చిన్న క్రమరహిత ఖాళీలు సహజమైన పిన్హోల్స్లా పనిచేస్తాయి. అందుకే ఆ మచ్చలు గుండ్రంగా, అంటే సూర్యుడి ఆకారంలో ఉంటాయి. ఆకుల మధ్య ఖాళీల ఆకారంలో ఉండవు. అద్భుతం! సూర్యగ్రహణం సమయంలో ఈ మచ్చలను గమనిస్తే గ్రహణం పట్టిన సూర్యుడి ఆకారమే వాటిలో కనిపిస్తుంది. ఇది గ్రహణాన్ని నేరుగా చూడకుండా సురక్షితంగా గమనించడానికి ఒక చక్కని పద్ధతి. అంటే కాంతి ఒక సరళరేఖలో ప్రయాణిస్తూ ఒక అడ్డంకిని దాటలేనప్పుడు, నీడలు ఒక చిన్న రంధ్రం గుండా వెళ్ళినప్పుడు చిత్రమైన ప్రతిబింబాలు ఏర్పడతాయని చూశాం.
అవును. కాని అదే కాంతి ప్రయాణానికి పూర్తిగా అడ్డు కట్టవేసి దాన్ని వెనక్కి పంపిస్తే ఏమవుతుంది? మన ఇళ్లల్లో రోజూ చూసే అద్దాల వెనుక ఉన్న సైన్స్ ఇదే అనుకుంటా. సరిగ్గా అక్కడికే వస్తున్నాం. ఈ ప్రక్రియనే పరావర్తనం లేదా రిఫ్లెక్షన్ అంటారు. రిఫ్లెక్షన్. ఒక నునుపైన మెరిసే తలంపై, ఉదాహరణకు అద్దం మీద కాంతి పడినప్పుడు అది దాదాపు పూర్తిగా ఒక నిర్దిష్ట కోణంలో వెనక్కి తిరిగి వస్తుంది. చీకటి గదిలో ఒక టార్చ్ లైట్లు అద్దంపై వేస్తే ఆ కాంతి కిరణం గోడపై వేరొక చోట పడటం మనం గమనించవచ్చు. అవును. అంటే అద్దం కాంతి ప్రయాణించే దిశను మారుస్తుందన్నమాట. అయితే ప్రతి వస్తువుపై కాంతి పడుతుంది కదా, మరి మనకు ప్రతిబింబం కేవలం అద్దం వంటి నునుపైన వస్తువులలోనే ఎందుకు స్పష్టంగా కనిపిస్తోంది? హ్మ్, ఈ టేబుల్ మీద లేదా గోడ మీద ఎందుకు కనిపించదు? వాటిపై కూడా కాంతి పడి వెనక్కి వస్తోంది కదా. అద్భుతమైన ప్రశ్న. ఇక్కడే మనకు 2 రకాల పరావర్తనాల గురించి తెలియాలి. అద్దం లాంటి నునుపైన తలాలపై జరిగేది స్పెక్యులర్ రిఫ్లెక్షన్. స్పెక్యులర్ రిఫ్లెక్షన్. సమాంతరంగా వచ్చే కాంతి కిరణాలన్నీ పరావర్తనం తర్వాత కూడా ఒకే కోణంలో సమాంతరంగానే వెనక్కి వెళ్తాయి. అందుకే మన కంటికి ఒక స్పష్టమైన ప్రతిబింబం కనిపిస్తుంది. ఓకే, మరి గోడ విషయంలో? గోడ, టేబుల్, బట్టలు వంటి గరుకైన తలాలపై జరిగేది డిఫ్యూజ్ రిఫ్లెక్షన్. డిఫ్యూజ్. అవును. పైకి నునుపుగా కనిపించిన సూక్ష్మస్థాయిలో ఆ తలం ఎగుడుదిగుడుగా ఉంటుంది. దానిపై సమాంతరంగా పడిన కాంతికిరణాలు పరావర్తనం తర్వాత వేర్వేరు దిశల్లో చెల్లాచెదురైపోతాయి. అలాగా. ఈ చెల్లాచెదురైన కాంతి వల్లే మనకు ఆ వస్తువు కనిపిస్తుంది, దాని రంగు తెలుస్తుంది, కానీ దానిలో మన ప్రతిబింబం కనిపించదు. నిజానికి ప్రపంచంలో మనం చూసే ప్రతి వస్తువు అంటే స్వయం ప్రకాశకాలు తప్ప మనకు కనిపిస్తోందంటే కారణం ఈ డిఫ్యూజ్ రిఫ్లెక్షనే. అంటే మనం ఒక పుస్తకాన్ని చూడగలుగుతున్నామంటే దానిపై పడిన కాంతి చెల్లాచెదరే మన కంటికి చేరుతోంది. అవును. అదే ఒక అద్దాన్ని చూస్తున్నామంటే దానిపై పడిన కాంతి క్రమపద్ధతిలో పరావర్తనం చెంది మన కంటికి చేరుతోంది. ఎంత చిన్న తేడా, కాని ఫలితంలో ఎంత తేడా! ఖచ్చితంగా. కాంతి యొక్క ప్రవర్తనలో ఉన్న ఈ చిన్న చిన్న తేడాలే మనం ప్రపంచాన్ని చూసే విధానాన్ని పూర్తిగా నిర్దేశిస్తాయి. ఈరోజు కాంతి ప్రయాణం నుండి నీడల రహస్యాల వరకు, పిన్హోల్ కెమెరా మాయ నుండి పరావర్తనంలోని తేడాల వరకు ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. అవును. కాంతి సరళరేఖలో ప్రయాణిస్తుంది అనే ఒకే ఒక్క ప్రాథమిక సూత్రం మన చుట్టూ ఉన్న ఎన్నో దృగ్విషయాలను ఎంత స్పష్టంగా వివరిస్తుందో చూడటం చాలా ఆసక్తికరంగా ఉంది.